అదే ఓకే. నిన్న గంగూరు సురేష్ మా కజిన్ భోజనాలు కూడా పెట్టారు కదా బర్త్డే. గత 2 సంవత్సరాల నుంచి, అంతకుముందు 2015 నుంచి ఈ రైస్ కానీ సరుకులు కానీ కరెంటు బిల్లు కానీ 2 వరకు అనిల్ జయ మా ఫ్రెండ్ వాళ్ళ భార్య వాళ్ళ సహకారంతో వాళ్ళ సహాయంతో మనకి చేసుకుంటూ వస్తున్నాం. ఎక్కడ ఏ రోజు కూడా ఆపుకోకుండా కరెంటు బిల్లు అయినా ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చిన మధ్యలో ఈ ఈ వైరింగ్ మోటార్కి సంబంధించి పనులు ఇవి కూడా కావాలన్నప్పుడు ఐ థింక్ ఆయన చనిపోవడానికి ఒక 6 నెలల ముందు 7 నెలల ముందు అనుకుంటా 2022 ఆగస్టు చనిపోయినట్టున్నాడు. 2022 ఆగస్టు 15 చనిపోయాడు. 2022 స్టార్టింగ్ జనవరి ఇవన్నీ మార్చారు. అప్పుడు కూడా వాడే హెల్ప్ చేశాడు. ఈ 2 సంవత్సరాల నుంచి సుమారు మా తమ్ముడు మా కజిన్ గంగూరు సురేష్ నాగదీప్తి ఆ దంపతులు మనకి ప్రతి నెల ఒక 3 రైస్ బ్యాగులు ఇస్తున్నారు. 25 kgs రైస్ బ్యాగులు 3 ఇస్తున్నారు. దాంతోపాటు కరెంటు బిల్ అది ఎంత వచ్చినా ఒకసారి 1500 వస్తుంది, ఒకసారి 4000 వస్తుంది, ఒకసారి 3000 వస్తుంది, ఎంతైనా రానివ్వండి. ఈ కరెంటు బిల్లు అని ఈ 3 రైస్ బ్యాగులు కానీ ప్రతి నెల టెన్షన్గా క్రమం తప్పకుండా అదే ఒక్కో రోజు అటు ఇటుగా అయినా సరే మనకి అందిస్తూ ఉన్నారు. మీ బ్లెస్సింగ్స్ వాళ్ళ కుటుంబాల మీద వాళ్ళ పిల్లల మీద ఉండాలి. దీనికోసం వాళ్ళు అంటే వాళ్ళే పేరు కోసం దీనికోసం వాళ్ళ తృప్తి కోసం చేస్తున్నారు. సరే చేస్తున్నప్పుడు మన బాధ్యతగా మనం కూడా మనం అప్పుడప్పుడన్నా వాళ్ళు తలుచుకుంటాం, అది బాగుండాలని కోరుకుంటా. మీ దీవెనలు వాళ్ళ మీద ఉండేలాగా మీరు కోరుకుంటున్నాను. రెండు 2015 నుంచి ప్రతి నెల సరుకులు కానీ కరెంటు బిల్లు కానీ మధ్యలో వీళ్ళ అవసరాల కోసం అని చెప్పేసి నిత్యావసరాలు కాదు, ఈ కరెంటు కొత్తది మళ్ళీ రెనోవేషన్ చేసుకున్నప్పుడు మోటార్ కార్ అవసరం ఇవి కూడా చేస్తూ ఉన్నారు. కరోనా టైంలో పర్టికులర్గా మాకు ఎక్కువ మందికి కాదులే, ఒక 3-4 మెంబర్స్కి చనిపోయినప్పుడు క్రిమేషన్ కూడా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అడిగేవాళ్ళు మీ మామగారిని ఎంత హెల్ప్ చేసినా అడుగుతుంటే అది కఠిన అవుతుంది ఆయనకి. అట్లీస్ట్ ఒక 5000 కాడికి ఇలాగ అనుకోకుండా ఏదన్నా చనిపోయినప్పుడు, మామూలుగా చనిపోయినప్పుడు వేరు, అప్పుడు ఇంకా కష్టం ఉండేది. అప్పుడు ఒక 5000 కాడికి 4 అట్లాగా హెల్ప్ చేశాడు అనిల్. తర్వాత ఇవి ఉన్నారు కదా గంగూరు సురేష్ అని మనకి మా తమ్ముడు వాళ్ళ దంపతులు ఈ 2 సంవత్సరాల నుంచి ఏమో మనకి ఒక రెగ్యులర్గా ప్రతి నెల ఇస్తున్నారు కరెంటు బిల్లు కానీ రైస్ బ్యాగ్ కానీ. 2022 నుంచి 3 రైస్ బ్యాగ్లు ఎవ్రీ మంత్ కరెంటు బిల్లు. సరే మీరు వచ్చిన మీరు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్. మీరు 2022 ఆగస్టు మీ మామగారు ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, దాని గురించే ఉంది. సో అయితే ఈ రైస్ బ్యాగులు ఈ టైం కన్నా ముందు కూడా ఏంటంటే అప్పుడప్పుడు మా వాడు కూడా ఈ వ్యాన్ ఒకటి తీసుకున్నారు చూసారా. ఈ వ్యాన్ తీసుకున్నప్పుడు 2 సార్లుగా కొంత హెల్ప్ చేశారు. అప్పుడు శ్రీధర్ గారు అని ఆ స్కూల్ పేరు ఏంటమ్మా, భాష్యం కాదు భవిష్య శ్రీధర్ గారు. ఆయన ఇస్తారు అని చెప్పి చెప్పారు జనాలు. ఆయన కొంత చేసినట్టున్నారు. మా వాడు ఇచ్చాడు కొంత. అప్పుడు కలిపి ముందు పాత్ర తీసుకొని అది నడిపి తర్వాత మీరు కొత్తది తీసుకున్నారు. గంగూరు సురేష్ తర్వాత ఈ ఫ్యాన్లు వీటికి కూడా ఇచ్చారు. ఒకసారి మనకు మిక్సీ కానీ ఈ మాత్రం ఇంకా రెగ్యులర్ కూలర్ ఒకసారి మిక్సీ ఒకసారి ఏదన్నా నాకు అవసరం మ్యాండేటరీ అనుకుంటే దాదాపు కాదనకుండా చేస్తూ ఉంటాను. మీరు రాకముందు మనకి ఫ్యాన్లు ఆ వ్యాన్కి హెల్ప్ చేయటం, అప్పుడప్పుడు ఈ సరుకులు తెచ్చుకోవడానికి కానీ వాటర్ క్యాన్ తెచ్చుకోవడానికి కానీ ఎవరైనా ఆరోగ్యం బాగోలేదు చూపించడానికి కానీ అప్పుడు మీకు ఆ వ్యాన్ అదేంటి టాటా ఏసీ లాంటిది
టాటా మ్యాజిక్ బాగా 8 సీటింగ్. వాళ్ళిద్దరు అయితే రెగ్యులర్గా చేస్తాను. ఇంకా మిగతా మామూలు ఏదో చిన్న చిన్న ఈ ఐరన్ ర్యాక్లు ఉన్నాయి కదా, మన్యం వేరే అని వాళ్ళ పిల్లలు రాసే ఉంటాయి, మరి ఎల్లో కలర్ తోటి స్టిక్కరింగ్ చేసి మన్యం వేరే అని వాళ్ళ పిల్లలు బాగా. సరే వీళ్ళందరూ మాకు అప్పుడు ఒకసారి వీళ్ళిద్దరు ఇంకా చాలా రెగ్యులర్గా చేస్తారు. అది మీ మామయ్య గారు కూడా దాంట్లో రాసి పెట్టారు. నేను కంచెల చిన్నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా, కంచెల చిన్నాగేశ్వరరావు గారు నేను వాళ్ళు చేసే సహాయాన్ని మా ద్వారా చేస్తున్నాం. నేను చేస్తుందని కాదు, వాళ్ళు నేను ఆవిడ మేము లేనప్పుడు మా తరఫున అందిస్తూ ఉంటుంది, తెలుసు కదా, అంతే కదా. అందరికీ నమస్తే అండి. మన ఆశ్రమం ఈ సత్తెనపల్లిలో ఆదరణ అనాథ వృద్ధాశ్రమం పెట్టి 2009లో మేము స్టార్ట్ చేసామండి. అప్పుడైతే చాలా స్ట్రగుల్స్ పడుతూ చాలా ఇబ్బందులు పడుతూ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఒడిదొడుకులు పడ్డాము. మాకు 2015 నుంచి అయితే మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ గుండవరపు అనిల్ కుమారు వాళ్ళ సతీమణి జయశ్రీ గారు మన ఆశ్రమానికి 2015 నుంచి నిత్యావసర సరుకులు 2 నెలలకి సరిపడా నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. అదేవిధంగా మనకి ఫుల్ సపోర్ట్ అన్ని విషయాల్లో కూడా మంచి సపోర్ట్ చేస్తూ కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడు కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ మాకు బాగా సపోర్ట్ చేస్తారు. అలాగే ఈ అంతా కూడా మన సారు శ్రీ గంగూరి కళ్యాణ్ గారి ద్వారా మనకి అందిస్తూ ఉంటారండి. మాకు గంగూరి శ్రీ గంగూరి కళ్యాణ్ గారి ద్వారా మరియు కంచర్ల చెన్నాగేశ్వరరావు గారి ద్వారా మనకి ఇవన్నీ కూడా అందిస్తూ ఉంటారు. సార్ వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ బ్రదర్ అయిన గంగూరు సురేష్ బాబు నాగదీప్తి గారు మనకి 2022 నుంచి అంతకుముందు కూడా మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు. మనకి 2022 నుంచి మాత్రం ప్రతి నెల రైస్ బ్యాగ్స్ 3 అలాగే కరెంట్ బిల్ అనేది పే చేస్తూ ఉంటారండి. ఇవన్నీ కూడా మన గంగూరి కళ్యాణ్ గారి ద్వారా మనకి అందిస్తున్నారు. మాకు సార్ చాలా హెల్ప్ చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులందరూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ చేతులతో ఎన్నో జరిపించాలని మనస్ఫూర్తిగా అయితే మేమందరం కోరుకుంటున్నాము. దాకా అంటే 22 నుంచి మా కజిన్ సురేష్ ఇస్తున్నారు కదా, అంతకుముందు కరెంట్ బిల్లు కూడా అనిలే ఇచ్చేవాడు. అందులో రైస్ బ్యాగ్స్ అప్పట్లో ఈయన సుధాకర్ గారు అని పిల్లలు తర్వాత దాంతోపాటు మేము కూడా అనిల్ సర్కుల్లో తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ రైస్ 2022 నుంచి రైస్ కరెంట్ బిల్లు తాను బాధ్యత తీసుకొని సురేష్ నాకు వాళ్ళు చేస్తున్నారు. నిన్న పుట్టినరోజు అమ్మ గంగూరు సురేష్ ఉంటారు. మీ చల్లని దీవెనలో వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లల మీద ఉండాలని కోరుకుంటూ మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఓకే కదా ఇంకా